అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్కి స్వాగతం అండి. గోధుమ పాలతో హల్వా తయారీ విధానం చూద్దామండి. మా ప్రాంతాల్లో మాడుగుల హల్వా అని కూడా అంటారు దీన్ని. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గోధుమలు, అదే కప్పుతో బెల్లం పొడి, 1 అరకప్పు డ్రై ఫ్రూట్స్, 1 పావు కప్పు అందుబాటులో ఉంటే ఆవు నెయ్యి లేదా మామూలు నెయ్యి. మనం ఉపయోగించే గింజ ధాన్యాలను షాప్ నుంచి తెచ్చిన వెంటనే 2 నిమిషాల సేపు నాననిచ్చి తెల్లటి నీళ్ళు వచ్చే వరకు శుభ్రంగా కడగాలండి. అవి పురుగులు పట్టకుండా ఉండడం కోసం మందులను ఉపయోగిస్తారు. ఆ మందుల ప్రభావం మన మీద లేకుండా ఉండాలంటే ఇలా కడిగి మాత్రమే ఉపయోగించాలండి. వీర్ ఫ్యామిలీ మెంబర్స్, గోధుమ పిండే కదా అని ప్యాకెట్ మాత్రం కొనుక్కోవద్దండి. ఈ గింజల్లో ఉపయోగించే మందులు కాకుండా పిండి తయారు చేసినప్పుడు పిండి పాడైపోకుండా ఉండడం కోసం కూడా మందులను ఉపయోగిస్తారు. మనం ఇలా కడిగి ఆడించిన పిండి నెల రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది, తర్వాత పురుగు పడుతుంది. కొనుక్కున్న పిండి 6 నెలలైనా పురుగు పట్టట్లేదంటే అందులో ఎన్ని మందులు కొట్టుంటారో ఒక్కసారి ఊహించండి. బాగా ఎండ ఎక్కువ వచ్చే ప్రాంతాల్లో 2 రోజుల పాటు ఈ గింజల్ని ఎండపెడితే పిండి 3 నెలల వరకు పాడవదండి. ఎండలేని ప్రాంతాల్లో ఇలా నానిన గింజల్ని నీళ్ళు లేకుండా వాడదీసి ఒక కాటన్ బట్ట పైన వేసి 2 సార్లు ఆ బట్టను మారిస్తే నీళ్లు పీల్చేసుకుంటాయి. గాలికి ఆరనిస్తే 2 రోజుల్లో ఆరిపోతాయండి. పిండాడించుకుంటే నెల రోజులు ఉపయోగించుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ఇలా ఇంట్లో తయారు చేసుకుని ఉపయోగించాల్సిందేనండి. 1 గ్లాస్ గోధుమలని 2 గ్లాసుల నీళ్లు వేసి నానబెట్టానండి. 24 గంటలు నాననివ్వాలండి గోధుమల్ని. 1 నిమిషం పాటు అధిక బరువును తగ్గించి మనలో జీవచైతన్య శక్తిని పెంచే జీవన విధానాన్ని చూసి ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరూ అవకాశాన్ని తెచ్చుకుని ప్రభోదయ వేళ సూర్యరశ్మిలో 1 గంట కాలాన్ని గడిపి తాగాల్సిన నీళ్ళని తాగాల్సిన సమయంలో తాగుతూ మనం ఆహారంగా ఉపయోగించే తృణధాన్యాలనైనా సిరిధాన్యాలనైనా 8 గంటల సేపు నానబెట్టి ఉపయోగిస్తే మనలో శక్తిని పెంచుతాయి. 8 గంటలు నానిన గింజలను నీళ్ళలోంచి వాడదేవి కాస్త ఆరనిచ్చి ఒక కాటన్ బట్టలో మూటగడితే 24 గంటల తర్వాత మొలకలు వస్తాయండి. ఆ మొలకలను ఉపయోగిస్తే మరింత శక్తినిస్తాయి మనకి. మనం ప్రతినిత్యం రంగురంగుల పండ్లని, ఆకుకూరల్ని, కాయగూరల్ని, మొలకల్ని ఆహారంగా ఉపయోగిస్తే అద్భుతమైన ఆనందమయమైన ఆరోగ్యాన్ని మనకు అందిస్తాయండి. మనం మొలకలు ఉపయోగిస్తామా, గింజలు ఉపయోగిస్తామా, ఉత్తి తెల్ల బియ్యంతోనే ఇడ్లీ దోశ ఉపయోగిస్తామా అనేది మన చేతుల్లోనే ఉందండి. మనం అధిక బరువు ఉంటే తగ్గి ఆరోగ్యాన్ని బలపరుచుకోవాలి అంటే బియ్యంతో చేసిన ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవటాన్ని బాగా తగ్గించి ఇలా గింజ ధాన్యాలను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందండి. మొలకలు తెలియని వారు పెసరట్ల కోసం పెసరపప్పు నానబోయకుండా 8 గంటల ముందు ఇలా పెసల్ని నానబోస్తే ఆ గింజలలో జీవశక్తి పెరుగుతుందండి. ఇవి 24 గంటలు నానిన గోధుమలండి మన స్వీట్ కోసం. ఇవి సాయంత్రం నేను డిన్నర్గా ఉపయోగించే డ్రై ఫ్రూట్స్ అండి. ఉదయాన్నే నానబెట్టాను. మనకి అందుబాటులో ఉన్న గుప్పిడి గింజలని 8 గంటల ముందు నానబెట్టి 2 అరటిపళ్ళని వేసి మెత్తగా స్మూతీ చేసి సాయంత్రం 5-6 గంటల మధ్యలో డిన్నర్ బదులు తిని చూడండి, ఎంతో శక్తినిస్తుంది. ఉదయాన్నే 2 విడతలుగా మంచినీళ్ళు తాగిన తర్వాత 1 గ్లాసు పచ్చి కాయగూరల రసం. మధ్యాహ్నం లంచ్లోకి ఇలా గింజలను మొలక కట్టి ఆడిన పిండండి ఇది కొర్రల నూక. పల్లెతల్లి ఉత్పత్తుల్లో ఈ 2 కూడా మేము సరఫరా చేస్తున్నాం. వీటిని కూడా 2 వంతుల నీళ్ళని వేసి 8 గంటల ముందే నానబెట్టి ఉంచానండి. ఇంటి బాధ్యతలు నిర్వర్తించే వాళ్ళం మనం ఆరోగ్యంగా ఉంటూ ఇంట్లో వారి ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలండి. రెసిపీలోకి వచ్చేద్దామండి. హల్వా తయారీకి 24 గంటలు నానిన ఈ గోధుమల్ని ఒక్కసారి కడగాలండి, లేదా కొంచెం ఊలు వాసన కింద వస్తాయి. ఆ నీళ్ళని మొక్కలకు పోయండి, పారపోసేకండి. ఇలా బెల్లాన్ని, నెయ్యిని ఉపయోగించి చేసే స్వీట్లను రోజు చేయకండి సుమా. ఎప్పుడైనా అతిథులు వచ్చినప్పుడో లేదా పండుగ సందర్భాల్లో మాత్రమే. ఇలా మనం గింజలను 8 గంటలు నానబెట్టి పాలను తీస్తే ప్రకృతి మాత మనకు అందించిన స్వచ్ఛమైన పాలండివి. కృత్రిమమైన ఈ ప్యాకెట్ పాల కన్నా ఎంతో శక్తినిస్తాయండి ఈ పాలు మనకి. గోధుమలను మెత్తగా మిక్సీ చేసి నెట్ క్లాత్తో పల్పుని వేరు చేయాలండి. పల్ప్ ఆరోగ్యానికి మంచిది కదా అని వేసేయకండి, స్వీట్ బాగుండదు. ఈ స్వీట్లో వేసే డ్రై ఫ్రూట్స్ని ఇలా నట్స్ అండ్ సీడ్స్ మిక్స్ని కానీ లేదా కిస్మిస్ పళ్ళు, జీడిపప్పు, బాదం పప్పుని ముక్కలుగా కట్ చేసి నేతిలో వేపి వేసుకుంటే బాగుంటాయండి. ఈ నట్స్ అండ్ సీడ్స్ మిక్స్ ఉపయోగించడానికి తినడానికి కూడా చాలా బాగుందండి. అంజీరాతో సహా ఉన్నాయి ఇందులో. ఈ హల్వా చేయడానికి మనం ఉపయోగించే ప్యాన్ తప్పనిసరిగా దళసరిగా ఉండాలండి, లేదంటే మాడిపోతుంది.
ఇలా మందపాటి పాత్రలో మనం ఈ పాలను వేసిన ఒక్క క్షణం కూడా ఆపకుండా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతాయి. గోధుమ పాలు దగ్గర పడగానే మనం సిద్ధంగా ఉంచుకున్న ఆర్గానిక్ బెల్లం పొడి అండి ఇది వేసి బాగా కలపాలండి. ఆపకుండా కలపాలి సుమా. పావు గ్లాస్ నెయ్యి పడుతుందండి. 2-3 విడతలుగా వేయాలి. కొంచెం తక్కువైనా పర్వాలేదు. మనం నేతితో వేపిన ఈ డ్రై ఫ్రూట్స్ని దగ్గర పడిన తర్వాత దీనిలో వేసేసి అలా కలుపుతూ ఉండాలండి. ఈ హల్వా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి. దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ యాలక్ పొడిని వేసి బాగా కలపాలండి. 100 గ్రాముల గోధుమల్ని కొంచెం బెల్లం తగ్గించి ఒక పూట ఆహారంగా ఉపయోగించడం కోసం నేను తయారు చేసుకున్నానండి ఈ స్వీట్. నా కోసం నేను తయారు చేసుకునేవి నేను తప్ప ఎవరు తినరండి. ఇది ఇంట్లో వాళ్ళ కోసం తయారు చేశాను. ఈ స్వీట్ బాగా వచ్చింది, చాలా బాగుంది అన్నారు. మీరు కూడా తయారు చేసి చూడండి. హల్వా తయారైన తర్వాత ఆ ప్లేట్లో కానీ స్క్వేర్ షేప్ బౌల్లో కానీ తీస్తే చల్లారిన తర్వాత కట్ చేయడానికి వీలుగా ఉంటుంది. పెనంలో కొద్దిగా నీళ్ళని వేసి ఇటు తిప్పి ఉంచితే మిగిలిన హల్వా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. వేడిగా ఉండగా కట్ చేస్తే అతుక్కుపోతుందండి. 1 గంట చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసి మనకు కావాల్సిన షేప్లో వేరే ప్లేట్లోకి మనం తిరిగేస్తే హల్వా ఈజీగా వస్తుందండి. చిన్నపిల్లల కోసం బాగా పెద్దవారి కోసం ఈ హల్వా చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ని మిక్సీలో పౌడర్గా చేసి ఈ హల్వాలో కలిపేసి చేస్తే నమలలేని వారు సులభంగా తింటారండి. ఈ మాడుగుల హల్వా చాలా టేస్ట్గా వచ్చిందండి. తినే కొలది ఇంకా తినాలనిపిస్తుంది. పెసరట్టు అల్లం చట్నీ కాంబినేషన్లో ఈ హల్వాని నంచుకుని తింటూ ఉంటే భలే అద్భుతంగా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ స్వీట్ని మీరు తయారు చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్ని తప్పనిసరిగా తెలియచేయండి. మీ కామెంట్ నాకు మరో మంచి వీడియో చేయడానికి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మన ఈ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నటువంటి హెల్దీ డ్రింక్స్, హెల్దీ రెసిపీసు, ప్రాణాయామాలు, యోగాసనాలు, మొక్కల పెంపకం, సోషల్ యాక్టివిటీస్ తదితర అంశాలపైన వీడియోలను నా అనుభవాలను అందజేశాను. చూసి నచ్చితే ఫాలో అవ్వండి. ఉంటానండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు మీకు ధన్యవాదములు.